అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. కొంతమంది అడుగుతుంటారు, ఇంత చిన్న వయసులో బీపీ ఎందుకు వచ్చింది అండ్ చిన్నపిల్లలకు కూడా బీపీ వస్తుందా అని అడుగుతూ ఉంటారు. డెఫినెట్గా యంగ్ పీపుల్లో లైక్ అంటే 15 to 20, 15 to 30 ఇయర్స్లో హైపర్ టెన్షన్ స్టార్ట్ అయినట్టయితే మనము సెకండరీ కాజెస్ ఆఫ్ హైపర్ టెన్షన్ అంటే యూజువల్గా 30+, 40+ ఏజ్ రిలేటెడ్ బీపీ కింద మనము కన్సిడర్ చేయొచ్చు. కానీ 30 బిలో హై బీపీ వస్తుంది కంటిన్యూస్గా అని అంటే సెకండరీ కాజెస్ చూడాలి. సెకండరీ కాజెస్ అంటే ఏముంటాయి? రీనల్ ఇష్యూస్ కానీ, ఎక్కడైనా ట్యూమర్స్ కానీ, థైరాయిడ్ కానీ అండ్ హై కొలెస్ట్రాల్ కానీ ఇలాంటివి సెకండరీ కాజెస్ మనము వెతకాలి పేషెంట్కి. సో డయాగ్నోసిస్ మనం యూజువల్గా బీపీ ఎయిదర్ ఏజ్ రిలేటెడ్ ఆర్ హైపర్ టెన్షన్ డ్యూ టు అదర్ రీజన్స్, కార్డియాక్ ఇష్యూస్లో, రీనల్ ఇష్యూస్లో, వీటన్నిటిలో కూడా మనకి బీపీ ఉండే అవకాశం ఉంటుంది. సో యంగర్ పీపుల్లో బీపీ ఉండొచ్చు. ఉన్నట్లయితే రొటీన్ బీపీ మెడిసిన్ కాకుండా ఫస్ట్ బీపీ ఎందుకు ఉంది అని మీ డాక్టర్ని కలిసి ఎవాల్యుయేట్ చేసుకొని ప్రైమరీ కాజ్తో పాటు బీపీని ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ధన్యవాదాలు.